హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్న ఈ మ్యాంగో వెరైటీ వచ్చి నామ్దాక్మై గోల్డెన్ మ్యాంగో అండి. ఇది నామ్దాక్మై థాయిలాండ్ వెరైటీ, చాలా ఫేమస్ వెరైటీ అండి. సంవత్సరంలో 2 సార్లు కాపు వస్తుంది. పండు కూడా చాలా అద్భుతమైన టేస్ట్గా ఉంటుంది. ఇదిగో ఈ డిసెంబర్ 12వ తారీఖుకి దీని ఫ్లవరింగ్ చూడండి ఎలా ఉన్నాయో. మా దగ్గర ఈ గ్రౌండ్లో కాకుండా ఇలా కుండీల్లోనే పెట్టామండి. ఇక బ్లూ సైజ్ డబ్బాల్లో పెట్టాం. దగ్గర దగ్గర 6 ఏళ్ళు సుమారు వయసు ఉన్న మొక్కలు అనమాట అండి. ట్రీ గ్రాఫ్టింగ్ చేసిన పెద్ద చెట్లు అనమాట అండి. ఈ రకంగా ఫ్లవరింగ్ డిసెంబర్ 12కి ఇలా వచ్చింది. ఇది హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ నామ్దాక్మై ఫ్లవరింగ్ చూడండి ఎలా వచ్చినాయో. డిసెంబర్ 12కి ఫుల్ ఫ్లవరింగ్తో ఉన్నాయండి. అంతకు ముందు కూడా కొన్ని ఫ్లవరింగ్ వచ్చినాయి, బాగున్నాయి. మీకు చెట్లు ఫ్లవరింగ్తో ఉంటే ఎలా చూపింది, అందరూ తోటలు చూపించండి గట్రా అంటున్నారు. తోటలు పెంచాలి కదండి, నేనైనా పెంచాలి, మీరైనా పెంచాలి. మా దగ్గర ఏమున్నాయో అవి మాత్రమే చూపించగలుగుతాం, వాటి గురించే చెప్పగలుగుతాం. థాయిలాండ్ మార్కెట్ గురించి కూడా మీకు మొన్న ఒక వీడియోలో ఫ్రూట్స్ పెట్టాను. వాళ్ళు 365 రోజులు థాయిలాండ్లో ఆ ఫ్రూట్స్ అమ్ముతున్నారు. మ్యాంగో ఫ్రూట్స్ తినడానికి కూడా చాలా బాగున్నాయి. కాబట్టి మన ఇండియాలో కూడా, మన రాష్ట్రంలో, మన ఆంధ్ర తెలంగాణలో కూడా ఈ మొక్కలు కొన్ని పెంచుకుంటే రాబోయే రోజుల్లో మంచి మ్యాంగో పంటని పెంచినోడు అవుతారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రండి, మా దగ్గర కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇస్తాం. చిన్న సైజు మొక్కలు ఉన్నాయి, పెద్ద సైజు మొక్కలు ఉన్నాయి, రైతు వారీగా ఇచ్చి మొక్కలు ఉన్నాయండి. పట్టుకెళ్తారు కానీ దయించి ఒకసారి మా నర్సరీని సంప్రదించి ఈ కాడి నుంచి మీరు చూసుకోవచ్చు. మ్యాంగో ఇప్పటి నుంచి ఈ డిసెంబర్ నుంచి మార్చి వరకు కాయలు ఏ స్టేజ్లో ఉంటాయి, ఎలా ఉంటాయి, పళ్ళు ఎలా తయారవుతాయో చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రండి, రైతులు ఎవరైనా సరే. ఇది సప్తగిరి నర్సరీ, రాజమండ్రి రూరల్, బురిలంక విలేజ్, కెనాల్ బ్యాక్ సైడ్ ఉంటామండి. మా దగ్గరికి వచ్చి ఫోన్ చేయండి, లేదా లైవ్ లొకేషన్ పెట్టుకోండి. మాది లొకేషన్ కొడితే వస్తుంది మీకు గూగుల్లోను, చూసుకోండి. లేదా మా ఫోన్ నెంబర్లో ఈ వీడియోలో 2 నెంబర్లు పెడతాం, ఆ 2 నెంబర్ల ద్వారా సంప్రదించండి. ఇదిగోండి గెల సైజు, పిందిగట్టి విధానం, ఈ రకంగా మీకు విపరీతమైన బ్లూమింగ్ ఫ్లవరింగ్ అనమాట. ప్రతి కొమ్మ కూడా బాగా ఫ్లవరింగ్ వస్తున్నాయి, బాగా పూతనాయి కూడా అండి. పూత విషయంలో కానీ, కాత విషయంలో కానీ, టేస్ట్ పరంగా, కలర్ పరంగా అన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అనమాట అండి ఈ నామ్దాక్మై. మీరు ఎవరు భయపడక్కర్లేదు. గత మేము 7 సంవత్సరాల నుంచి దీని మీద అలా స్టడీ చేస్తూనే వచ్చాం. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఏమన్నా ఒక 100 మొక్కలు వేసుకుని తోటలో పెంచుకోండి. ఇంకా బాగా తెలియాలంటే కనీసం 2-3 మొక్కలు కొనుక్కున్నా సరే మీరు పెంచుకోవచ్చు అనమాట. ఇది నామ్దాక్మై యొక్క ఫ్లవరింగ్ లక్షణాలు చాలా బాగుంటాయి.